గత ఏడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు కంగారుల చేతిలో 1-3 తేడాతో ఓడిపోయింది. ఆ ఎఫెక్ట్ హెడ్ కోచ్ గంభీర్ పై తీవ్రంగా పడింది. తాజాగా బీసీసీఐ గంభీర్ కు షాక్ ఇస్తూ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. గంభీర్ సహాయక సిబ్బందిలో 4 కీలక వ్యక్తుల్ని రిమూవ్ చేసింది. ఈ జాబితాలో అభిషేక్ నాయర్ పేరు ఉండడం గమనార్హం. నాయర్ దాదాపు 1 సంవత్సరం పాటు గౌతమ్ గంభీర్ అసిస్టెంట్ కోచ్ గా పనిచేస్తున్నాడు. 2024 ఐపీఎల్ టైంలో గంభీర్తో పాటు నాయర్ కూడా కేకేఆర్లో భాగమయ్యారు. ఆ చొరవతోనే నాయర్ను గంభీర్ తన సహాయక సిబ్బందిలో చేర్చుకున్నారు. బీసీసీఐ వేటు వేసిన వారిలో అభిషేక్ నాయర్తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహై దేశాయ్ కూడా ఉన్నారు. వీరితో పాటు ఫిజియో సపోర్ట్ స్టాఫ్లో భాగమైన ఒక మసాజర్ని కూడా తన పదవి నుంచి తొలగించారు. అయితే అతని పేరు ఇంకా వెల్లడించలేదు. వీరందరూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ సందర్భంగా భారత జట్టులో భాగమయ్యారు. టి దిలీప్ 3 సంవత్సరాలు పైగా భారత జట్టుకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్, బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్, రాంటన్ ఆయా పదవుల్లో ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్ సిరీస్ కి ముందు సీతాంశును బ్యాటింగ్ కోచ్ గా ప్రమోట్ చేశారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ జూన్ 20న జరుగుతుంది. ఈ పర్యటనకు ముందు అభిషేక్ నాయర్, టి దిలీప్ స్థానంలో బీసీసీఐ ఎవరిని నియమిస్తుందో చూడాలి. అటు గంభీర్ డైరెక్షన్లో టీమిండియా ఆశించిన ఫలితాలు రాబట్టడం లేదు. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్ ఓటమి, సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ దారుణ ఫెయిల్యూర్, బీసీటీలో ఓటమి ఇవన్నీ గంభీర్ పదవిని క్వశ్చన్ చేస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు బీసీసీఐ త్వరలో ఫార్మెట్స్ను బట్టి కోచ్ను నియమించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే గంభీర్కు ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదు.